హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలెక్టివ్స్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, ఈ ట్రిగోనోమెట్రిక్ నుంచి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ టాపిక్స్ మీద బేస్ చేసుకొని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఎవ్రీ ఇయర్ అడుగుతాడు. సో షో దట్ ప్రూవ్ దట్ అని ఇట్లా క్వశ్చన్ హెడ్డింగ్ ఉంటుంది, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ట్రిగోనోమెట్రీని స్కిప్ చేస్తుంటారు. ఐడెంటిటీ క్వశ్చన్స్ రాగానే భయపడతారు అనమాట. సో ఆ భయాన్ని పోగొట్టడానికి ఇవి వీడియో చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్. సో మీరు చేయాల్సిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు పక్కా యూజ్ఫుల్ వీడియో. బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఏమేమి ఉంటాయో, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు మీకు డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్, ఇది పార్ట్ 1 వీడియో అనమాట. సో ఓకేనా, ఇంకా కొన్ని క్వశ్చన్స్ పార్ట్ 2 పార్ట్ 3 చేసుకుంటూ వెళ్తాను. సో మీరు ఇవి సిరీస్ మొత్తం వాచ్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి మామ. పుష్పరాజ్ తగ్గేదేలే, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు, ఓకేనా. సో ట్రిగోనోమెట్రిక్ ఫుల్ చాప్టర్ వీడియో చేయడం జరిగింది. నా ప్లేలిస్ట్కి వెళ్ళండి, చెక్ చేయండి. లేదంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, ట్రిగోనోమెట్రిక్ ఫుల్ చాప్టర్ వీడియో. సో మీరు ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చూడొచ్చు అక్కడ వీడియో, ఓకేనా అన్న. చూస్తారు కదా పుష్పరాజ్, రైట్ నాన్న. సో నా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Show that cos theta by 1 minus sin theta plus 1 minus sin theta by cos theta equal to 2 sec theta. సో డియర్ స్టూడెంట్స్, ఇలా షో దట్ లేదంటే ప్రూవ్ దట్ అని అడుగుతాడు బోర్డ్ ఎగ్జామ్లో. సో సేమ్ ఇలాంటి ఐడెంటిటీ క్వశ్చన్స్ మనకు లాంగ్ ఆన్సర్లో వస్తుంది నాన్న. సెక్షన్ నెంబర్ 3లో పక్కా కనిపిస్తుంది డియర్ స్టూడెంట్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కనిపిస్తుంది, ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఇదే వస్తుందని చెప్తలేను, బట్ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ పక్కా వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో, ఓకేనా. వింటారు కదా, రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రూవ్ దట్ కావచ్చు, షో దట్ క్వశ్చన్స్ కావచ్చు. ఫస్ట్ మనం ఏం రాయాలంటే టేక్ ఎల్హెచ్ఎస్. సో దిస్ పార్ట్ టోటల్ వి కాల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ సైడ్ ది ఆన్సర్ ప్రూవ్ చేయాలన్నమాట. సో టేక్ ఎల్హెచ్ఎస్ రాయాలి ఫస్ట్. టేక్ ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి. సో కాస్ టీటా by 1 minus sin theta plus 1 minus sin theta divided by cos theta equal to, ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ని తీసుకొని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే రైట్ సైడ్ ఆన్సర్ కనబడాలి. దట్ ఈస్ ద ప్రజెంటేషన్, ఓకేనా. రైట్, బోర్డ్ ఎగ్జామ్లో ఇలానే రాయండి, మీరు ఇట్లానే రాయండి, పక్కా మార్క్స్ వస్తుంది మీకు. రైట్ బేటా, చూడండి కాస్ టీటా సైన్ టీటాలో కనబడుతుంది ఫామ్ మొత్తం. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ పీ/క్యూ ఫామ్ కాబట్టి, సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయండి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. డియర్ స్టూడెంట్, ఏం చేయమంటున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా మల్టిప్లై చేయండి, ఇట్లా మల్టిప్లై చేయండి, ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసు కదా మీకు, రైట్. సో ఈ రెండు ఇంటూ చేస్తాం, ఏమొస్తుంది, కాస్ టీటా ఇంటూ కాస్ టీటా, రైట్. మల్టిప్లికేషన్ అయినట్టు. ప్లస్ మళ్ళీ 1 minus sin theta into 1 minus sin theta. డీటెయిల్గా రాస్తానా, 1 minus sin theta into 1 minus sin theta, రైట్. ఓల్ డివైడెడ్ బై ఈ రెండింటి అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, 1 minus sin theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ రాయడం జరిగింది. అండ్ వాట్ ఈస్ ద లెఫ్ట్ ఇయర్, కాస్ టీటా. సో డియర్ స్టూడెంట్, ఈ స్టెప్ అర్థం కావాలి. ఫస్ట్ ఏం చేశానంటే పీ/క్యూ ఫామ్ కనిపిస్తే మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇట్లా మల్టిప్లై చేయాలి ఫస్ట్, దెన్ ఆఫ్టర్ లైక్ దట్, ఓకేనా, రైట్. సో ఈక్వల్ టు కాస్ టీటా ఇంటూ కాస్ టీటా ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా, రైట్. డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ అర్థమైందా. కాస్ టీటా ఇంటూ కాస్ టీటా, కాస్ స్క్వేర్ టీటా అంటే డబల్ ఉంది కాబట్టి ప్లస్కి ప్లస్. చూడండి ఈ రెండు సేమ్ కనబడుతుంది, లైక్ టర్మ్స్ ఉన్నాయి కదా. 1 minus sin theta 1 minus sin theta అన్నప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు, 1 minus sin theta హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. రెండు ఉంటే స్క్వేర్ రాయాలి. డివైడెడ్ బై 1 minus sin theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ కాస్ టీటా. ఈ డినామినేటర్ని సేమ్ రాసుకుంటూ వెళ్ళండి, ఏం చేయకూడదు. న్యూమరేటర్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక స్టెప్, ఇది a మైనస్ బి ప్యాటర్న్లో ఉంది. కాస్ స్క్వేర్ టీటా సేమ్ రాయడం జరిగింది.
ప్లస్ నవ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఫార్ములా కూడా రాస్తాను చూడండి నాన్న. సో సైడ్కి రాస్తాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు గుర్తుండాలి నాన్న. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, రైట్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇది ఫార్ములా రాయడం జరిగింది. సో ఏ అంటే మీరు ఏమనుకోండి అంటే 1 అనుకోండి, ఇది మీరు బి అనుకోండి, ఓకేనా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చెప్పండి. 1 స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ వస్తుంది 2, ఓకేనా. మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ సైన్ టీటా. ఈ స్టెప్ ఒక్కటే అర్థం చేసుకోండి డియర్ స్టూడెంట్, అర్థమైందా. ఏ మైనస్ బిలో మార్చుకున్నా, స్క్వేర్ ఫార్ములాలో మార్చుకున్నా. డినామినేటర్ సేమ్ రాస్తున్నా, 1 మైనస్ సైన్ టీటా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ కాస్ టీటా, రైట్. సేమ్ రాసుకున్నా. నౌ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక ఐడెంటిటీలో ఫార్మేట్లో వస్తుంది చూడండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బోత్ ఆర్ పాజిటివ్ ఉన్నప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుంటున్నాను అయ్యా. నౌ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 1 స్క్వేర్ వచ్చేసి 1 మైనస్ 2 ఇంటూ 1 2 సైన్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా అండ్ కాస్ టీటా, రైట్. స్లోగా చెప్తున్నా అంటే అర్థం ఏంటంటే మీరు నీట్గా అర్థం చేసుకోవాలని, రైట్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా గుర్తుందా, పైథాగరస్ ఐడెంటిటీ. ఇక్కడ రాస్తాను సిన్స్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అన్న గుర్తుపెట్టుకోండి. పైథాగరస్ ఐడెంటిటీ ఉంటుంది, ఓకేనా. ఫార్ములా ఇది అనమాట. సో ఈ మొత్తానికి నేనేం రాయొచ్చు ఇప్పుడు, ఇది మొత్తం టైంకి ఏం రాయొచ్చు 1 రాసుకోవచ్చు కదా, రైట్. సో ఈక్వల్ టు 1 ప్లస్ 1 మైనస్ 2 సైన్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ కాస్ టీటా, రైట్. సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ 1 ఏమవుతుంది, ఇది చూడండి. 1 ప్లస్ 1 ఏమొస్తుంది 2 వస్తుంది. 2 మైనస్ 2 సైన్ టీటా డివైడెడ్ బై సేమ్ రాసుకోవాలి, డినామినేటర్ని సేమ్ రాసుకుంటే వెళ్ళండి, ఏం చేయకండి. ఇప్పుడు మనకు క్యాన్సల్ వస్తుంది చూడండి, రైట్. సో ఇన్ ద న్యూమరేటర్ 2ని కామన్ చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కామన్ చేసేస్తే బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా వస్తుంది డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా అండ్ కాస్ టీటా, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థమైందా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ వెళ్ళిపోయింది. అప్పుడు 2 ఇంటూ 1 2 వస్తుంది. 2 మైనస్ 2 సైన్ టీటా అంటే ఇక జస్ట్ ఇంటూ చేస్తే ఇదే వస్తుంది స్టెప్ అంటున్నా, అర్థమైందా, రైట్. చూడండి ఇప్పుడు క్యాన్సలేషన్ ఆలోచించండి మీరు. 1 మైనస్ సైన్ టీటా 1 మైనస్ సైన్ టీటా బోత్ ఆర్ క్యాన్సల్. మిగిలింది ఏంది 2 డివైడెడ్ బై కాస్ టీటా. ఇక్కడ రాస్తున్నాను చూడండి ఈక్వల్ టు 2 డివైడెడ్ బై ఏం మిగిలింది 2 డివిజన్ బై ఏం మిగిలింది కింద కాస్ టీటా, రైట్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు 2 ఇంటూ 1 బై కాస్ టీటా కింద రాసుకోవచ్చు. ఈక్వల్కి ఈక్వల్, 2కి సేమ్. సో డియర్ స్టూడెంట్స్ రెసిప్రోకల్ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 బై కాస్ టీటా అంటే దట్ ఈస్ నోన్ యాజ్ సెక్ టీటా ఫార్ములా రెసిప్రోకల్ ఐడెంటిటీలో ఉంటుంది. సో ఇది మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు సెక్ టీటా, రైట్. చూడండి ఆర్హెచ్ఎస్ కనిపించేసింది, రైట్. ఆర్హెచ్ఎస్ వచ్చేసింది కదా, ఇక్కడ వరకే చాలా అయిపోయింది ఇక. దిస్ ఈస్ నోన్ యాజ్ ద ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ఇలా రాసుకోండి. ఎల్హెచ్ఎస్ ఎంత ఉందో ఇది ఆర్హెచ్ఎస్ అనమాట, ఓకేనా. రైట్ హ్యాండ్ సైడ్ది వచ్చేసింది మనకు. సో లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటూ సింప్లిఫై చేస్తే రైట్ సైడ్ది రావాలి. సో డియర్ స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైందా. సో రైట్ నాన్న. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. Yes, now we are going to the second question. Prove that bracket open 1 plus tan square theta bracket close plus bracket open 1 plus 1 by tan square bracket close equal to 1 by sin square theta minus sin power of 4 theta. So dear students ఈ క్వశ్చన్లో ఏమన్నాడు సేమ్ ప్రూవ్ దట్ అంటాడు, షో దట్ అంటాడు, అంతే ఇంకేమన్నాడు. బట్ ఈ కండిషన్ని చూడగానే మీకు ఫస్ట్ టైం అనిపిస్తుంది అంటే బోర్డ్ ఎగ్జామ్లో సో భయం అనిపిస్తుంది. భయం అంటే ఇది ఇట్లా ఉంది, ఇలా చేయాలి, సో ఇది మనకు రాదు, వేరే క్వశ్చన్ చేద్దాంలే అనుకుంటారు. బట్ నానా చేయండి, స్క్వేరింగ్ చాప్టర్ ఇది. సో ఇది చేశారనుకో 10 GPA పక్క వచ్చినట్టే మీకు గ్యారంటీగా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఏం చెప్పాను ఇందాక చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, టేక్ ఎల్హెచ్ఎస్, ఓకేనా. టేక్ ఎల్హెచ్ఎస్ ఎవరైనా రాస్తారు ఇది. సో టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్పండి, టేక్ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. భయపడకండి అన్న, నేను చెప్పినట్టు మీరు అటెండ్ చేయండి, వచ్చేస్తుంది మార్కులు, రైట్. బ్రాకెట్ ఓపెన్
1 ప్లస్ tan స్క్వేర్ టీటా ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ 1 బై tan స్క్వేర్ టీటా బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు LHS తీసుకొని ఈ రైట్ సైడ్ది తీసుకొస్తాం. ఓకేనా? బట్ ఇక్కడ ఆలోచించాలి నన్ను, ఇక్కడ P/Q ఫామ్ ఇది ఉంది, ఇక్కడ ఉంది కానీ ఇది లేదు కదా. బట్ ఇక్కడ ఫార్ములా కనబడుతుంది 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అంటే టక్కన మనకు పైథాగరస్ ఐడెంటిటీ గుర్తు రావాలి నాన్న. ఎందుకంటే ఇక్కడ అన్ని స్క్వేర్ ఉన్నాయి చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే మనకు ఒక ఫార్ములా పనికి వస్తుంది అని అర్థం. ఈ స్టెప్కి ఫార్ములా గుర్తు రావాలి మనకు. వితౌట్ ఫార్ములా ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేం. ఓకేనా? ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ టీటాకి ఫార్ములా ఉంది నాన్న. 1 ప్లస్ tan స్క్వేర్ టీటాకి ఏముందంటే సిన్స్ అని రాస్తున్నాయి ఇక్కడ చూడండి. సిన్స్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అన్న. పైథాగరస్ ఐడెంటిటీలో ఇది ఒక ఐడెంటిటీ అన్నప్పుడు జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, దీనికి సీకెండ్ స్క్వేర్ టీటా ఈ మైనస్ tan స్క్వేర్ టీటా అటు పంపిస్తే ఏమొస్తుంది 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. అంటే మనం ఏం రాయొచ్చు ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ టీటా రాయొచ్చు. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ టీటా బదులు మనం ఇది రాసుకోవచ్చు సింపుల్గా. ఏం రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్, ఓకేనా, బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ 1 బై tan స్క్వేర్ టీటా అంటే మీకు తెలిసిందే 1 బై tan అంటే కాట్ అన్నట్టు. సో 1 బై tan స్క్వేర్ టీటా అంటే మనం ఏం రాయొచ్చు, 1 బై tan అంటే కాట్, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, కాట్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ఏం రాయొచ్చు ఇప్పుడు, కాట్ స్క్వేర్ టీటా. రైట్, ఈక్వల్కి ఈక్వల్. సో నాన్న ఈ స్టెప్ని ఇలా మార్చడం జరిగింది, ఈ ప్యాటర్న్ని ఈ ఫార్మేట్ని ఇలా మార్చడం జరిగింది. అంటే 1 బై tan అంటే కాట్ స్క్వేర్ టీటా. రైట్, సీకెండ్ స్క్వేర్ టీటాని అలానే రాస్తున్నా, ఏం చేస్తలేను, ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మళ్ళీ ఫార్ములా ఉంది, అన్ని ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ. సో ఆ ఫార్ములా ఏంటంటే కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ ఇది థర్డ్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏమో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సెకండ్ ఐడెంటిటీ వచ్చేసి ఇది, థర్డ్ ఇది. ఓకేనా? ఈ నెగిటివ్ ఉన్నది ఇటు పంపించండి, ఏమొస్తుంది కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. రైట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? 1 ప్లస్ కాట్ స్క్వేర్ బదులు మనం ఏం రాయొచ్చు, కోసెక్స్ స్క్వేర్ టీటా. డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? సేమ్ కాపీ చేయడం జరిగింది. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కోసెక్స్ స్క్వేర్ టీటా రాయడం జరిగింది. నా ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, సైన్ కనబడుతుంది కాబట్టి దీన్ని 1 బై కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. 1 బై కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా కదా. సెకండ్ స్క్వేర్ టీటా అంటే 1 బై కాస్, సెక్ అంటే 1 బై కాస్ కాబట్టి ఇట్లా స్క్వేర్ ఉంటే స్క్వేర్ రాసుకోండి, ప్లస్కి ప్లస్. సో కొసెక్ స్క్వేర్ టీటా అంటే దీన్ని మనం సైన్లో ఎలా రాయొచ్చు, రెసిప్రోకల్లో సైన్ స్క్వేర్ టీటా. రైట్, సో ఇవన్నీ ఫార్ములాస్. ఇప్పుడు చూడండి, సెక్ టీటా అంటే మీరు ఏం చేస్తారు, 1 బై కాస్ టీటా అని రాస్తారు. అర్థమైందా? అదేవిధంగా కొసెక్ టీటా అంటే మీరు ఏం రాయొచ్చు, 1 బై సైన్ టీటా. సో ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈస్ ద కన్వర్షన్స్. అర్థమైందా డియర్ స్టూడెంట్స్? ఫార్ములాస్ బెటర్, ఫార్ములాస్ గుర్తుంటేనే. నౌ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, వచ్చేస్తుంది 1 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. రైట్, సో మళ్ళీ ఫార్ములా, మళ్ళీ ఇదంతా ఒక ఫార్ములా అనమాట. సో ఐడెంటిటీ గుర్తుంది కదా మీకు, ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏందినా 1. సో ఇవన్నీ రాయండి, స్టెప్స్ ఇట్లా రాయండి, మార్కులు పడాలంటే ఇవి రాయాల్సింది, మంచిగా ఉంటుంది. రైట్, సో ఈక్వల్ టు 1 డివైడెడ్ బై, సో ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ ఉంది నాన్న, ఇక్కడ సైన్ ఉంది, ఈ మొత్తం సైన్ ఉంది కదా, కాస్ని మార్చుకుంటా. ఎలా మార్చుకుంటా, ఇక్కడ నుంచి కాస్, ఇక్కడ ఈ ఫార్ములా నుంచి కాస్ని చేంజ్ చేయాలంటే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రైట్, సో డియర్ స్టూడెంట్స్ చూడండి, నేను ఈ కాస్ని చేంజ్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఇక్కడ మొత్తం సైన్ ఉంది డినామినేటర్లా, సైన్ ఉండనిస్తా, ఇట్లానే ఉండనించి కాస్ స్క్వేర్ టీటాని ఇలా రాయడం జరుగుతుంది. ఏంది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ హియర్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా. నా స్టెప్ అర్థమవుతుందా? ఫార్ములాస్కి వస్తేనే ఇవి వస్తాయి పక్కా. రైట్, ఈక్వల్కి ఈక్వల్ 1 డివైడెడ్ బై ఈ ఇంటూ చేసుకోండి, 1 తోటి ఇంటూ చేసుకోండి, 1 తోటి ఇంటూ చేస్తే ఏమొస్తుంది సైన్ స్క్వేర్ టీటా, మైనస్కి మైనస్, సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా సైన్ పవర్ ఆఫ్ 4 టీటా. రైట్,
సో వచ్చేసింది చూడండి, రైట్ సైడ్ వచ్చేసింది చూడండి. సో కర్మ క్రియాకర్త ఎవరు లేరు నాన్న, ఇక్కడ ఫార్ములాస్ మీకు బ్రెయిన్లో ఉంటేనే ఈ క్వశ్చన్కి సాల్వింగ్ చేయడం వస్తుంది. బట్ ఎగ్జామ్లో ఇవే వస్తాయి, ఈ ప్యాటర్న్లోనే ప్రూవ్ దట్ క్వశ్చన్స్ ఇట్లనే చేయాలి. రైట్, అయిపోయింది RHS. దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS అని లాస్ట్కి రాసేయండి. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా మనం ప్రూవ్ చేసేసినాం. ఈ స్టెప్ దగ్గర ఆపేయాలి, ఇంకేం చేయదు. సో డియర్ స్టూడెంట్స్, మీకు క్లారిటీగా అర్థమైందా? రైట్ నాన్న. సో ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ప్రూవ్ దట్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin theta divided by 1 plus sin theta equal to sec theta minus tan theta. సో డియర్ స్టూడెంట్స్, సేమ్ మళ్ళీ ప్రూవ్ దట్, షో దట్ అవే ఉంటాయి కదా. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డియర్ స్టూడెంట్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి బోర్డ్ ఎగ్జామ్లో కాబట్టి చెప్తున్నా. సో ఈ ప్యాటర్న్ మనకు బోర్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఉంటుంది మనకు. ఓకేనా? టెక్స్ట్ బుక్లో పక్క ఉంటుంది, ఎగ్జాంపుల్లో ఉంటుంది, ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది ఈ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్. బట్ నేను ఎలా చేయాలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, సో ఫస్ట్ ఏం రాసాం? టేక్ LHS ఏం చెప్పండి అన్న, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది రాసుకొని ఇది ప్రూవ్ చేస్తాం. సో చెప్పండి, ఇక్కడ నుంచి రాద్దాం. అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin theta by 1 plus sin theta ఈక్వల్ టు, ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఇది ఎవరైనా రాస్తారు. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ వచ్చినప్పుడు, ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు రేషనలైజ్ ద డినామినేటర్, అంటే డినామినేటర్ని రేషనలైజింగ్ చేస్తే మనకు రూట్లోకి వెళ్ళి బయటికి వస్తాం. రూట్లోకి వెళ్ళి బయటికి రావాలి, రూట్ లేదు ఇక్కడ రైట్ సైడ్లో, కాబట్టి రేషనలైజింగ్ డినామినేటర్ చేయడం రావాలి. నువ్వు ఎలా చేస్తాను చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ రాసుకోండి. 1 minus sin theta ని సేమ్ రాసుకోండి, బై 1 plus sin theta ని కూడా సేమ్ రాసుకోండి, ఇంటూ ఇక్కడ నుంచి హైలైట్. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకోండి. 1 minus sin theta డివైడెడ్ బై 1 minus sin theta, ఇట్లా బ్రాకెట్ పెట్టుకోండి. డియర్ స్టూడెంట్స్, ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. అర్థమైందా నాన్న? మీకు అర్థమైందా? ఇది సేమ్ రాసుకోవడం జరిగింది. అర్థమైందా? ఈ ప్యాటర్న్ సేమ్, లేదంటే ఈ హోల్ బ్రాకెట్ ఎందుకు కానీ ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్ బ్రాకెట్ పెట్టుకుందాం ఇట్లా. ఓకే, ఇది బెటర్, ఇక ఈ స్టెప్ బెటర్, ఇట్లా బ్రాకెట్ పెట్టుకుంటే. చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు సేమ్ క్యాన్సిల్ అయితే ప్రీవియస్ స్టెప్పే కదా, ఈ స్టెప్పే ఉంటుంది కదా మనకు. రైట్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. సో ఈ స్క్వేర్ రూట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇలానే చేయండి, ఇట్లానే చేయండి, వేరే మెథడ్ లేదు ఇక. రైట్, ఈక్వల్కి ఈక్వల్ అన్న, అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోండి, న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, డినామినేటర్ మల్టిప్లై చేయండి. 1 minus sin theta ఇంటూ 1 minus sin theta ఏమో, సో ఈ 1 minus sin theta హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్టెప్ అర్థమైందా? ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇంటూ చేస్తే స్క్వేర్ వస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ప్యాటర్న్ కనబడుతుంది. A plus B ఇంటూ A minus B, అంటే A అంటే 1 అనుకోండి, B అంటే sin theta అనుకుంటే A minus B, ఇది A plus B ప్యాటర్న్లో కనబడుతుంటే, సో సిన్స్ ఫార్ములా రద్దాం. A plus B ఇంటూ A minus B ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. ఇక్కడ A అంటే 1 అనమాట, సో అప్పుడు ఏం రాయొచ్చు? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. డియర్ స్టూడెంట్స్, స్టెప్స్ అర్థమవుతుందా? న్యూమరేటర్ మల్టిప్లై చేసిన, డినామినేటర్ మల్టిప్లై చేసిన. ఓకేనా? రేషనలైజింగ్ ఎందుకు చేస్తున్నా అంటే రూట్లోకి వెళ్ళి బయటికి రావడం కోసం. రైట్, సో ఈక్వల్కి ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్, సో నేను న్యూమరేటర్ని సేమ్ రాసుకుంటున్నా, ఒక స్టెప్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 కదా, 1 స్క్వేర్ అంటే 1, సో నేను 1 రాసేస్తా, ఏం కాదు కదా. 1 స్క్వేర్ అంటే 1 కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే గుర్తుండాలి మీకు. పైథాగరస్ ఐడెంటిటీ చెప్పండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత? 1. ఇది మనకి తెలిసిందే. బట్ ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఈ సైన్ అటు పంపించండి. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇదే కదా మనకి ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులు మనం కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. రైట్, సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటాని రాయడం జరిగింది. ఇప్పుడు స్క్వేర్ రూట్ సపరేట్ చేసి క్యాన్సిల్ చేద్దాం. ఏమో చెప్పండి, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా. రైట్, ఇప్పుడు రూట్లు క్యాన్సిల్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మిగిలిన స్టెప్ ఏంది ఇప్పుడు? ఈక్వల్ టు
1 మైనస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. అర్థమైందా? సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మిగిలింది రాసుకున్నా. సో ఇక్కడ రాసిన చూడండి అన్న, ఇక్కడ రాసిన ప్లేస్ ఉంది, ఇక్కడ ఇలా ఇక్కడ కొట్టేస్తాను, ఇట్లా లైన్ కొట్టి ఇక్కడ రాస్తాను. ఓకేనా? అర్థం చేసుకోండి మీరు. రైట్. సో నౌ సపరేట్ దెమ్. 1 బై కాస్ టీటా మైనస్ ఓకేనా సైన్ టీటా బై కాస్ టీటా, ఇట్లా సపరేట్ చేసుకోండి. ఓకేనా? 1 బై కాస్ టీటా మైనస్ 1 బై సైన్ టీటా. సో రెండింటికి ఎల్సిఎం చేస్తే ఇదే వస్తాయి కదా, ఈ స్టెప్ వస్తాయి కదా, ఇలా సపరేట్ చేయడం జరిగింది. చూడండి 1 బై కాస్ టీటా అంటే ఏంది? 1 బై కాస్ టీటా అంటే సిన్స్, మళ్ళీ ఇక్కడ ఫార్ములా రాస్తా చూడండి. 1 బై కాస్ టీటా అంటే బట్ట సెక్ టీటా అని అర్థం. అదే సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా అని అర్థం. ఫార్ములాస్ ఉన్నాయి, మొత్తం ఫార్ములాసే. ఈ ప్రూవ్ దట్ ఐడెంటిటీ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్కి ఫార్ములాస్ చాలా అవసరం. సో ఇవే రెగ్యులర్ ఫార్ములాసే వాడతాం. సో 1 బై కాస్ అంటే ఏమొస్తుంది? సెక్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా. రైట్. చూడండి ఆర్హెచ్ఎస్ కనిపించేసింది, ఆర్హెచ్ఎస్ వచ్చేసినట్టే కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ సైడ్. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయింది. సో డియర్ స్టూడెంట్స్, ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన? 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, గుర్తుందా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, డీటెయిల్గా చూడండి ఒకసారి. బట్ మీకు ఫార్ములాస్ రావాలన్నా ఫార్ములాస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫార్ములా లీస్ట్ది లింక్ పెడతాను, మీరు చూడండి. చూస్తారు కదా? రైట్ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. బాయ్ నాన్న, పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.